ఈరోజు ధర్మ సందేహాల్లోని ప్రశ్న. జీవితమంతా భగవంతుని ఆరాధన చేస్తూ, స్మరణ చేస్తూ, మంచి పనులు చేస్తూ ఉండి, అవసాన దశలో పక్షవాతం, హృద్రోగం వంటి వ్యాధులకు లోనవడం వల్ల బాహ్యస్పృహలు కోల్పోవడం జరుగుతుంది. అట్టివారు నామస్మరణ చేసేందుకు శరీరం, మనస్సు సహకరించని స్థితిలో వారి గతి ఏమిటి? అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్యా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాన్యత్ర సంశయః. చివరి దశలో భగవంతుని స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవారు భగవద్భావాన్ని పొందుతారని శ్రీకృష్ణ వచనం. ఇది నిజమే, కానీ బాహ్యస్పృహలో లేనివారి విషయం వేరు. జీవితమంతా భగవచ్చింతన చేసేవారు స్పృహ ఉన్నంత వరకు చేస్తున్న కారణంగా వారికి తప్పక సద్గతి కలుగుతుంది. స్పృహకు అంతము కలిగే వరకు అనే అర్థాన్నే తీసుకోవాలి. అంతకాలేచ అంటే అనడంలో అంతకాలము నందు కూడా అని అర్థము. నిత్యం స్మరించే వానికే అవసాన కాలంలో స్ఫురణకు వస్తుంది. నిత్యస్మరణం వల్ల భగవద్భావం వ్యక్తి వ్యవస్థగా మారిపోతుంది. భావన భగవన్మయమైన వాడు బాహ్యస్పృహ లేకున్నా సద్గతి పొందుతాడు. దీనిలో సందేహం లేదు.